తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అందుకు సంబంధించి ఆధారాలతో సహా ఆటం బాంబ్ పేలుస్తామంటూ రాహుల్ గాంధీ ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా బెంగళూరు వేదికగా అందుకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తామంటూ రాహుల్ గాంధీ చెప్పినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎందుకు బెంగళూరును ఎంచుకున్నారని సర్వత్రా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చర్చకు సమాధానం దొరికింది. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. కానీ మహదేవ్పుర అనే ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి 1,14,000 మెజారిటీ వచ్చింది. ఈ మొత్తం 7 సెగ్మెంట్లలో బీజేపీకి 32,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ ను గెలుచుకుంది. ప్రధానంగా మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, ఓట్ల చోరీ జరిగిందన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపణ. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రమే బీజేపీకి అంత మెజారిటీ ఎలా వచ్చింది? మొత్తం 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే ఒక్క సెగ్మెంట్ లో బీజేపీకి ఎలా మెజారిటీ వచ్చింది? ఇక్కడ అక్రమాలు జరిగాయన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపణ. 5 పద్ధతుల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా డూప్లికేట్ ఓట్లు, ఆ తర్వాత రాంగ్ అడ్రస్, ఫేక్ అడ్రస్ తో ఓట్లు నమోదు చేయడం, రాంగ్ ఫోటోలు, ఫేక్ ఫోటోలతో ఓట్లు నమోదు చేయడం, అదే విధంగా ఫామ్ 6 ద్వారా అక్రమంగా ఓట్లు నమోదు చేసుకోవడం. ఫామ్ 6 అంటే కొత్తగా ఓటరు నమోదు కావడానికి వినియోగించే ఫామ్. ఆ సందర్భంలో 70 ఏళ్ల ఓటరు కూడా ఇంకో నియోజకవర్గంలో ఫామ్ 6 పేరుతో కొత్తగా ఓటర్గా నమోదు కావడం ఈ అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇలా 5 పద్ధతుల్లో అక్రమాలు జరిగాయి, ఓట్ల చోరీ జరిగింది. ఫలితంగా బీజేపీ 2024 ఎన్నికల్లో గెలిచిందన్నది రాహుల్ గాంధీ వాదన. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది తను ప్రచురించినటువంటి నివేదికలో. ప్రధానంగా 2024 ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా దేశవ్యాప్తంగా సాయంత్రం 7 నుంచి 8:45 నిమిషాల సమయంలోనే 5 కోట్ల మంది ఓటు వేశారు. సాధారణంగా 1% మాత్రమే ఆ సమయంలో ఓటు వినియోగించుకుంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం దాదాపు 6% మంది ఆ సమయంలో ఓటును వినియోగించుకున్నారు. దాదాపుగా 7 గంటల నుంచి 8:45 నిమిషాల వరకు. ఈ 1:45 నిమిషాల్లోనే 5 కోట్ల మంది ఓటు వేశారంటే ఇదంతా కూడా నమ్మశక్యంగా లేదు అంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేర్కొన్నటువంటి అంశం. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఈసీ రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత, ఆధారాలతో కూడినటువంటి ఆరోపణల తర్వాత ఈసీ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్టులను ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా రకరకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఓటర్ లిస్టులను తొలగించినట్టు తాజాగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు రాహుల్ గాంధీ మరొక అంశాన్ని ఇక్కడ కీలకంగా ప్రస్తావిస్తున్నారు. వాస్తవంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూల ఫలితాలు వస్తుంటాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి, ప్రాంతీయ పార్టీలకి అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చిన చోట అనూహ్యంగా బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చినటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. ఇదంతా కూడా బీజేపీ ఈసీతో కలిసినటువంటి అక్రమాల కారణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి ఫలితాలు. అందుకే బీజేపీ దాని కూటమి అన్ని చోట్ల గెలుస్తూ వస్తోంది అన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపణ. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ సమాధానాలు చెప్పాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అన్నది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. అలాంటి మూలస్తంభం పైనే ప్రజలకు అనుమానం కలిగితే వారి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈసీకి ఉంటుంది. ఈసీ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈసీకి ఇది అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షను ఈసీ నిరూపించుకోవాలి. లేదంటే ప్రజలకు ఈసీ పైన అనుమానం వస్తుంది, ఎన్నికల వ్యవస్థపై అనుమానం వస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.